కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలో గురజాల గ్రామంలో భారీ జనసంద్రంతో వైఎస్ అవినాష్ రెడ్డి బావమరిది వైఎస్ వీర శివారెడ్డి మండల వైస్ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం వీర శివారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి లు మాట్లాడుతూ వైఎస్ అవినాష్ రెడ్డి బామ్మర్ది శివారెడ్డిని ప్రతి గ్రామంలో తమ కుటుంబ సభ్యుల మాదిరి ఆదరిస్తున్నారని, అయితే గడప తొక్కినప్పుడు మా సొంత ఇంటి బిడ్డ మాదిరి ప్రతి ఇంట్లో వైఎస్సార్ సభ్యులం మనమందరమ్మని అనుకుంటున్నారని, ఎండలో కూడా ప్రజలందరూ ప్రచారంలో పాల్గొంటున్నారని, వైఎస్ కుటుంబ సభ్యులు ప్రజల గుండెల్లో ఉన్నారని, వైఎస్ జగన్ వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన అభివృద్ధి ప్రజా సంక్షేమం వల్ల వైఎస్ఆర్సీపీకి 1,00,000 మెజార్టీ, వైఎస్ అవినాష్ రెడ్డికి 4 లక్షల పైగా మెజార్టీ వస్తుందని తెలిపారు. జెండా పట్టుకునే దాన్ని బట్టి మనుషులు వస్తారని, జెండాను బట్టి ప్రజలు వస్తారని, జగనన్న మీద అభిమానంతోనే ప్రజలందరూ స్వచ్ఛందంగా వస్తున్నారని అన్నారు. మిగిలిన పార్టీల వారికి డబ్బులు ఇస్తే జనాలు వస్తున్నారని, తమకు మాత్రం ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని అన్నారు. ఇవాళ ప్రచారంలో భాగంగా సింహాద్రిపురం మండలం గురజాల గ్రామంలో మా యొక్క క్యాన్వాస్ జరుగుతూ ఉంది. ఇవాళ చూస్తూ ఉంటే వైఎస్ కుటుంబం నుంచి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన మా శివారెడ్డి అన్న చూస్తూ ఉంటే ప్రతి ఇంట్లో గడప గడపకి వెళ్తూ ఉంటే కన్నా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి బిడ్డనో, వాళ్ళ అన్ననో, వాళ్ళ తమ్ముడో, వాళ్ళ ఇంట్లో బిడ్డగానో వచ్చినట్టు ఆదరిస్తూ ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటిలోనూ, ప్రతి గడపలోనూ వాళ్ళ యొక్క అభిమానం చూస్తూ ఉంటే కళ్ళకు చాలా ఇంపుగా ఉంది. వాస్తవంగా మేము రాగానే గడపలోకి ఎంటర్ కాగానే అయ్యా మా బిడ్డనే వచ్చినాడు, మా కొడుకే వచ్చినాడు, మా సోదరుడే వచ్చినాడు అని అనుకుంటా ప్రతి ఇంట్లోనూ గడప గడపకు వైఎస్ అంటే మేమే, వైఎస్ వాళ్ళ కుటుంబ సభ్యులం మేము అని గంటాపదంగా ప్రతి ఇంట్లోనూ చెప్తా ఉంటే చాలా గర్వంగా ఉంది. ఇవాళ చూస్తూ ఉంటే కన్నా ప్రచారం ఎంత వాస్తవంగా టైం చూసుకోండి 12 అవుతా ఉంది. దగ్గర 45 డిగ్రీల టెంపరేచర్లోనూ కొన్ని వందల మంది కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వాళ్ళు అసలు ఎండను కూడా కేర్ చేయకుండా, ఎండను కూడా ఇంత తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా ప్రచారంలో పాల్గొంటున్నారని అంటే అర్థం చేసుకోండి. ఈ పులివెందుల కాన్స్టిట్యున్సీలో మా గురజాల గ్రామంలో అయితేనే కానీ, సింహాద్రిపురం మండలంలో అయితేనే కానీ యావత్ నాయకులు అందరూ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు నిలబడినట్టు, అంటే వైఎస్ వాళ్ళ కుటుంబం ప్రతి ఒక్క కార్యకర్త గుండెల్లోనూ ఉన్నారు. జగనన్న కానీ, అవినాష్ అన్న కానీ వాళ్ళు చేసినటువంటి కృషి, వాళ్ళు చేసినటువంటి ప్రజా సంకల్పం ఏదైతే ఉందో చాలా గొప్పది. ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపిస్తారు ఇద్దరిని. జగనన్నకు కానీ 1,00,000 మెజారిటీ దాటుతుంది. 100% అవినాష్ అన్నకి 4 లక్షల మెజారిటీ దాటి ఇవాళ ముందుకు పయనిస్తూ ఉంటాం. ఇంకా ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. ఖచ్చితంగా భారీ మెజారిటీ, గత 19 కంటే కూడా భారీ మెజారిటీ చూపించి అన్నను సీఎంగా మళ్ళీ చూడాలన్న ప్రజల ఆకాంక్ష. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలైతేనే కానీ, ప్రతి ఒక్క వృద్ధులైతేనే కానీ, వికలాంగులైతేనే కానీ వాళ్ళకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి వాళ్ళు చెప్తూ ఉంటే కన్నా మాకు నిజంగా తనివి తీరగా ఉంది. అసలు ప్రతి ఇంటిలోనూ వాస్తవంగా చెప్పాలనంటే ఒక 300-400 ఉన్న గ్రామం కూడా మాకు కనీసం అంటే ఒక రోజు పడతా ఉంది. వాళ్ళు అంత ఇంపుగా మాట్లాడుతూ ఉంటే కన్నా మాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. అవినాష్ అన్న, జగనన్న నాయకత్వంలో పనిచేయటం మాకు నిజంగా చాలా గర్వంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నా. జనాలు వస్తున్నా ఏ జెండా పట్టుకునేది ఇంపార్టెంట్. ప్రతి ఊర్లో నాయకులు ఉంటారు, వాళ్ళు ఏ జెండాను ఎంచుకున్నారో దాన్ని బట్టి ప్రజలు వస్తారన్న. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు కాదు, ఏది ఆశించి వచ్చింది కాదు. జగనన్న మీద అభిమానంతో వచ్చిన వాళ్ళు. జెండా ఏది పట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్ అన్న. అదే వేరే జెండా, నేను ఇప్పుడు ఈ స్పాట్లో వేరే జెండా పట్టుకొని ఉంటే, కాంగ్రెస్ జెండానో టీడీపీ జెండా పడితే ఇక్కడ ఒక 5 మంది కూడా మించి ఉండరు. కేవలం 3 ఇంతమందే ఉంటారు. మళ్ళీ వచ్చినారంటే ఇంకా డబ్బుల కోసం, ఇంకా డబ్బు. అదే అన్న, ఈ జెండాకున్న పవర్ అట్లాంటిది. సరేనా?